ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. లేఖన భాగంలో ఈరోజు సంఖ్యాకాండము ముగింపుకు వస్తున్నాం. 35వ అధ్యాయము. ఈ సంఖ్యాకాండమును దాదాపుగా 6 మాసాల పైన ధ్యానం చేస్తూ వచ్చాం. బహుశా ఈరోజే చివరి సందేశం 35వ అధ్యాయము. 35వ అధ్యాయంలో 2వ వచనంలో మోషేకు దేవుడు తెలియచేసిన మాట, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూ ఉన్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సందేశము స్వాస్థ్యము. స్వాస్థ్యము స్వాస్థ్యము అంటే వారసత్వము, ఇన్హెరిటెన్స్. వారసత్వము అంటే మనుషులు జీవించడానికి ఒక ఆధారం, వ్యక్తులు జీవించడానికి ఒక ఆధారం. ఇక్కడ మనుషులు జీవించడానికంటే మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, ఇశ్రాయేలుకి ఇచ్చిన స్వాస్థ్యము. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు ఎలా అయ్యారు, ఆ తర్వాత ఇశ్రాయేలులకు యాజకత్వం చేస్తున్న లేవీయులకు ఎలాంటి స్వాస్థ్యం దేవుడు ఇచ్చాడు, చివరిగా మనము ఏ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ధ్యానంలో మనం గుర్తు చేసుకుందాం. మొదటిగా వారికి దేవుడు అనగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశమునకు వెళ్ళదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదము. అంటే యుద్ధము చేసిన తర్వాత, ఇంతకుముందు వారంలో మనం గుర్తు చేసుకున్నాం, యెహోవా సన్నిధిని సిద్ధపడి యుద్ధం చేయాలి అని చెప్పి ధ్యానం చేసుకున్నాం. ఆ యుద్ధమైన తర్వాత యోర్దాను అవతల ఉండే దేశాన్ని వారి స్వాధీనం చేస్తానంటాడు. అదే ఇక్కడ అంటున్నమాట. చూడండి, 32వ వచనంలో అంటాడు, మీరు యుద్ధ సన్నద్ధులై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళాలి. కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను. కనాను దేశము ఇశ్రాయేలులకు స్వాస్థ్యము. అంటే కనాను దేశము వాళ్ళ దేశము, వాళ్ళ స్వంతము. ఆ దేశంలో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఆ దేశంలో వాళ్ళు ఏమైనా పొందుకోవచ్చు, ఆ దేశంలో వాళ్ళు ఏ రీతినైనా జీవించవచ్చు. దట్ ఈజ్ దైర్ కంట్రీ. వాళ్ళ స్వాస్థ్యం అది, వారి సొంతం అది. అలాగున దేవుడు కనానును ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. లేవీ కాండంలో 20వ అధ్యాయంలో ఇంకొక మాటను మనం చూస్తే, లేవీ కాండం 20వ అధ్యాయము 24వ వచనం. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండును. పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే ఎలాంటి కరువు లేదు, సంపద ఉంది, నీరు ఉంది, పాలు ఉంది, తేనెలు ఉన్నాయి, సస్యశ్యామలమైన పొలాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, గొర్రెలు మేకలు పశువులు మేయడానికి చక్కని మేత ఉన్నది. సో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ కొరకు దేవుడిచ్చిన స్వాస్థ్యము, వారసత్వంగా ఇవ్వబడింది. ఇది మాది అని చెప్పుకోవడానికి అనుకూలమైనటువంటి ఆ వారసత్వాన్ని లేక స్వాస్థ్యాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 34వ అధ్యాయం సంఖ్యాకాండం 34వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆ దేశము నీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు, అంటే ప్రతి గోత్రములో కూడా వారికి స్వాస్థ్యముగా ఆ దేశాన్ని ఇచ్చాడు. అంటే ఆ దేశాన్ని
ప్రతి గోత్రానికి ఇదిగో నీ లేవి గోత్రానికి ఇది, ఇదిగో రూబేను గోత్రానికి ఇది, ఇదిగో మనష్షే గోత్రానికి ఇది అని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భాగాన్ని ఇచ్చాడు. అలా వారికి స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, భవిష్యత్తులో దాని ద్వారానే వారు జీవిస్తారు, దాని ద్వారానే వారు బ్రతుకుతారు, దాని ద్వారానే వారు పని చేసుకుంటారు. వారికి అది స్వాస్థ్యముగా ఇవ్వబడిందంటే ఆ స్వాస్థ్యము ద్వారా వారు భూమి మీద జీవిస్తారు. ఇక్కడ కనాను ఇవ్వబడింది, పాలు తేనెలు ప్రవహించే దేశము దేశముగా ఇవ్వబడింది. అలాగే ఇంకో మాట 32:22 చూస్తే, సంఖ్యాకాండం 32:22 ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలు దృష్టికిని నిర్దోషులు, అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు దేశము మీకు స్వాస్థ్యం అవుతుంది. స్వాస్థ్యం అంటే ఇక ఎప్పటికీ అది మీ దేశమే. ఇప్పుడు ఉదాహరణకు మనం ఉన్నాం భారతదేశం, మనం భారతీయులు, ఇది మనం పుట్టినప్పటి నుండి మనం ఈ దేశంలో ఉన్నాం. మనకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్ని రకాల కార్డులు ఉన్నాయి. ఈ దేశంలో మనం సభ్యులం, పౌరులం. ఈ దేశంలో మనం వెళ్ళగొట్టబడడానికి వీలు కాదు. ఎవడైనా కూడా మీరు ఈ దేశం కాదంటే కుదరదు. ఈ దేశము మనకు ఇవ్వబడింది, దేవుడు మనకు ఈ దేశాన్ని ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలులకు ఆ దేశాన్ని ఇచ్చాడు, కనాను దేశాన్ని. అది ఎలా ఇవ్వబడింది అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో 8-9 వచనాల్లో, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 8-9 వచనాలు, ఇశ్రాయేలులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలు గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకోవాలి. స్వాస్థ్యము అనేది పితరుల ద్వారా కలుగుతుందంట. పితరులు అంటే పితరుడు అంటే ఎవరు? పితరుడు అంటే తండ్రి. తండ్రి ద్వారా, తండ్రి నుండి తండ్రి, తండ్రి నుండి తండ్రి, తండ్రి నుండి తండ్రి అంటే పితరులు. మా నాన్న నాన్న, మా తాత నాన్న, మా ముత్తాత, అలా అక్కడి నుంచి వచ్చింది ఆ ఆస్తి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ సంపద, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వము అది తీసుకోవాల్సింది. ఇక్కడ ఏమన్నాడంటే, వారి పితల స్వాస్థ్యం కలుగునట్లు ఇశ్రాయేలు గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ గోత్రాల్లోనే పెళ్లి చేసుకోవాలంట. అంటే వాళ్ళ మధ్యలో పెళ్లి చేసుకుంటే ఆ స్వాస్థ్యము అక్కడి నుంచి వేరేవరకు వెళ్ళదు, వాళ్ళకే లభ్యమవుతుంది. అందుకే చాలామంది మనం గమనిస్తూ ఉంటాం, మేనరకం పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, బంధుత్వంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎందుకు? ఆ ఆస్తి పక్కకు పోకూడదు. అదే ఇక్కడ రాయబడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేల్ దగ్గర నుండి వచ్చింది. ఇది మనలో మనమే, మన బంధువులు మనం పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి లేక ఆ స్వాస్థ్యము ఇంకెక్కడికి పోదు, ఆ వారసత్వం ఆడికి పోదు, వేరే వాడు చేసుకోవడానికి లేదు. చూడండి 9వ వచనం అంటాడు, స్వాస్థ్యము ఒక గోత్రం నుండి వేరొక గోత్రానికి పోకూడదు. మనకు ఇవ్వబడినటువంటి ఈ స్వాస్థ్యము, అది దేశం కావచ్చు, అది పాలు తేనెలు ప్రవహించు భూమి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దానిని మరొక గోత్రానికి ఇవ్వకూడదు. రూబేను గోత్రం ఉంటే వాళ్ళ గోత్రాన్ని వాళ్ళే అనుభవించాలంటే వాళ్ళ గోత్రంలోనే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ అమ్మాయిని బయటికి అక్కడ ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళల్లో విత్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళల్లో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, బయట వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు. బయట కులానికి, బయట మతానికి, బయట జాతికి, బయట దేశానికి. ఈనాడు అలా ఉందా? కులాంతర వివాహాలు ఉన్నాయి, ఈనాడు మతాంతర వివాహాలు ఉన్నాయి, దేశాంతర వివాహాలు ఉన్నాయి కదండి. ఎక్కడో ఇటలీ నుండి వచ్చి భారతదేశంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అట్లా ఎక్కడో మెడ్రాస్ నుండి వచ్చి మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఎక్కడో కర్ణాటక నుండి తెలంగాణ వాళ్ళు పెళ్లి, అలా స్టేట్స్ మారిపోతున్నాయి, దేశాలు మారిపోతున్నాయి, మతాలు మారిపోతున్నాయి, కులాలు మారిపోతున్నాయి. ఒకే కులంలో కూడా మతాలు మారిపోతున్నాయి. క్రైస్తవులు హిందువులు ముస్లింలు ఇలా రకరకాలుగా పెళ్లి చేసుకుంటున్నారు. కనుక ఈ స్వాస్థ్యము అనే దాంట్లో దేవుడు ఆనాడే చెప్పాడు, మీరు గోత్రములు మార్పు జరగడానికి వీలేదు,
ఒకవేళ అలా అయితే ఆ స్వాస్థ్యం అటు వెళ్ళిపోద్ది. అలా చేసుకోవడానికి వీలు కాదనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 8 నుండి 10 వచనాలు చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలుకి చెప్పాలి, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే భూస్వాస్థ్యం అన్నాడు. ఇక్కడ స్వాస్థ్యము భూస్వాస్థ్యము అంటే పొలం సంబంధమైంది, నేల సంబంధమైంది. నేల సంబంధమైన స్వాస్థ్యము వారసత్వంగా మనకు ఇవ్వబడింది. నేల, ఆ నేల పొలము లేక ఇంటి స్థలము అలాంటిది ఏదైనా ఇక్కడ ఏమన్నాడంటే అది ఎవరు ఇవ్వాలంట, ఒకడు కుమారుడు లేక మృతి పొందితే వాని భూస్వాస్థ్యమును కుమార్తెకి ఇవ్వాలంట. అంటే ఒక కుటుంబంలో కుమారుడు లేకపోతే వాళ్ళకు సంబంధించిన భూస్వాస్థ్యము కుమార్తెకి ఇవ్వాలి. ఒకవేళ కుమార్తె లేకపోతే వాని కుమార్తె లేకపోతే అన్నదమ్ములకి ఇవ్వాలట. ఎవరు అన్నదమ్ములు? ఇప్పుడు నేను అనుకోండి, నాకు కుమారుడు లేడు, నా కుమార్తెకి ఇవ్వాలి. నా కుమార్తె కూడా లేదు, నా తమ్ముళ్ళకు నా అన్నలకు ఇవ్వాలి. ఒకవేళ నా తమ్ముళ్ళు అన్నలు కూడా లేకపోతే మా నాన్న అన్నదమ్ములకి ఇవ్వాలి. అంతేగాని బయట వానికి భూస్వాస్థ్యము ఇవ్వడానికి వీలు కాదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటయ్యా ఇది? పొలం సంబంధమైనదేనా, భూమి సంబంధమైనదేనా, దేశ సంబంధమైనదేనా? ఇది భౌతిక సంబంధమైన స్వాస్థ్యం. ఇది దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ఇన్హెరిటెన్స్, భౌతిక సంబంధమైనది. ఈనాడు దేశంలో, ప్రపంచంలో, సమాజంలో, క్రైస్తవ లోకంలో ప్రయాసపడుతుంది, ప్రాకులాడుతుంది, కొట్లాడుకుంటుంది, తగాదాలు పెట్టుకుంటుంది వీటి కోసమే. ఈ భూ పొలాలు, దేశము, ఊర్లు, వీటి సంబంధమైన నేల సంబంధమైన తగాదాలు, గొడవలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, రక్త సంబంధికుల మధ్య. రేపు తీసుకుని వెళ్తామా మనం వీటిని? ఏమన్నా ఏ పొలాన్ని కూడా తీసుకుని వెళ్ళాము. మనకు 1 ఎకరా పొలం ఉందనుకోండి, ఆ ఎకరా పొలంలో మనల్ని పాతి పెడతారా? పాతి పెట్టరు. మనల్ని తీసుకుపోయి బరేల గ్రౌండ్లోనే పాతి పెడతారు. నాదే అది, నేను కొన్నా, నాదే, లేక నా పితరులది, మా తండ్రి ఇచ్చాడు, లేక మా తాత ఇచ్చాడు, నాదే అది. మరి ఆ పొలంలో నన్ను పాతి పెడతారా? పాతి పెట్టలేరు. ఎందుకని? అది పంట పండించే పొలం. అది పంట పండించే దగ్గర సమాధిని పెడతారా, శవాన్ని పెడతారా? అది శాశ్వత కాలం ఉంటుంది, అది తరతరాలు ఉంటుంది, మనవ సంతానానికి ఉంటుంది. అది అక్కడ పెట్టాం. 6 అడుగుల స్థలము కోసం ప్రయాసపడతాం. పట్టణాల్లో అయితే 6 అడుగుల స్థలము కోసం వాళ్ళకి డబ్బు కట్టాలా, లేకపోతే వాళ్ళు మేము ఇవ్వమంటారు. నువ్వు మా సంఘ సభ్యుడు కాదు, మాకు సంఘ సభ్యత్వం కట్టడం లేదు, కాబట్టి నీకు మాకు సంబంధం లేదు, మా ఊరికి నువ్వు వద్దు అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనది. ఈ భౌతిక సంబంధమైనది క్రైస్తవులకు అనవసరం. ఎందుకంటే క్రైస్తవులు విశ్వాసులు, వారి స్వాస్థ్యము ఎవరో తెలుసా? వారి స్వాస్థ్యము దేవుడే. దేవుని వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 28 నుండి 28వ వచనం. వారి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము. హల్లెలూయా. నేనే ఎవరు? నేనే అంటున్నాడు. నేనంటే ఎవరు? ఇశ్రాయేలీలలో వారికి ఎంత మాత్రం స్వాస్థ్యము ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. దేవుడైన యెహోవా వాక్కు. పైన చూసారా 27వ వచనం చివరిలో అంటాడు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు, నేనే వారికి స్వాస్థ్యము. ఎవరికంట? లేవీయులకు, యాజక ధర్మం చేసే వాళ్ళకు, యాజకులకు. మొదట యెహోవాయే స్వాస్థ్యము. ఎవరికి అంటే ఇశ్రాయేలులకు కాదు. దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలులకు భూమిని ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు,
దేశాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతాన్ని ఇచ్చాడు, ఇది మీ స్వాస్థ్యం అన్నాడు. కానీ లేవీయులకు అలాంటిది ఏమీలా. లేవీయులకు ఏమన్నాడంటే, మీ ద్వారా వచ్చే దశమ భాగాలు ఇవ్వండి, మీ ద్వారా కలిగేటువంటి మీరు ఒక ప్రాంతాన్ని ఇస్తే, ఒక పురమునిస్తే, ఆ పురము సంబంధంగా ఎన్ని పల్లెలు ఉన్నాయో ఆ పల్లెల్లో ఉండే ఆస్తి అంతా వాళ్ళదే, ఆ పల్లెల్లో ఉండే పొలాలన్నీ వాళ్ళవే. వాళ్ళకి ఇంకేమి మీరు ఇవ్వద్దు, ఒక పురాన్ని ఇవ్వండి, ఆ పురము చుట్టూరున్న పల్లెలు వాళ్ళవే. వాళ్ళ ఆస్తి ఎవరో తెలుసా, వాళ్ళ స్వాస్థ్యం ఎవరో తెలుసా, వాళ్ళ వారసత్వం ఎవరో తెలుసా, నేనే. మీకేమో భౌతిక సంబంధమైన దాన్ని ఇచ్చాను నేను. యాజకులకు లేవీయులకు మాత్రం నేనే స్వాస్థ్యంగా వారికి ఉన్నాను. హల్లెలూయా. అందుకే మనుషులు గమనించారో లేదో మీరు, క్రైస్తవులు కానీ విశ్వాసులు కానీ దేవుని సేవకునే విషయంలో పేద తరగానే చూస్తూ ఉంటారు. ఆయన పేదవాడికి మనం ఏదైనా ఇవ్వాలి, పేదవానికి మనం సహాయం చేయాలి, ఆయనకు భోజనానికి బియ్యం వేయాలి. సంఘంలో ప్రతి ఇంటికి ఇలా గుప్పెడి బియ్యం తీస్తారు. గుప్పెడి బియ్యం తీసి మొత్తం ఒక 10 కేజీలు 20 కేజీలు ఇస్తే తీసుకుపోయి పాస్టర్ గారికి ఇస్తారు. అయ్యా పాస్టర్ గారు మీరు ఏం చేయాలి వాటిని? ఒకడేమో రేషన్ బియ్యం తెచ్చుకుంటాడు, ఒకడేమో జీలకర్ర బియ్యం తెచ్చుకుంటాడు, ఒకడేమో షుగర్లెస్ బియ్యం తెచ్చుకుంటాడు, ఒకడేమో మొలగొలుగులు తెచ్చుకుంటాడు. వీళ్ళన్నీ కలిపి గుప్పిడు అన్నీ కలిపి ఒక దాంట్లో వేస్తే ఎన్ని రకాల బియ్యాలు? ఆ బియ్యం పాస్టర్ గారు వండుకొని తినాలా? మనిషిని మనస్తత్వం అలాంటిది, మనిషిని మనస్తత్వం అలాంటిది. నేనిచ్చే గుప్పిడే బియ్యం కిలో ఇవ్వు, ఆ రోజు ఆ కిలో వండుకొని తింటాడు, రేపు ఇంకొకరు ఇచ్చిన కిలో వండుకొని తింటాడు. ఎందుకు అంత పని? ఒక కట్ట బియ్యం తెచ్చి ఇచ్చేయండి. షాపు బజారు పోయి జీలకర్ర మసూర ఒక కట్ట తెచ్చియండి, ఆ నెల తినేస్తాడు పాస్టర్ గారు. అంటే మనిషిని మనస్తత్వం ఎలా ఉందంటే, సేవకునికి ఇచ్చే గౌరవం ఎవరు, సేవకునికి ఇవ్వాల్సిన ఫుడ్ పెట్టరు. అందుకని దేవుడు అన్నాడు, ఒరే మీరు ఇవ్వర్రా, కాబట్టి వాళ్ళ స్వాస్థ్యం నేనే వాళ్ళకి సఫిషియెంట్గా ఇస్తాను. జీతం విషయం మాట్లాడదాం. జీతాలు ఎంత ఇస్తారు పాస్టర్ గారికి? అయ్యా మాది పేద సంఘం అయ్యా, 5,000 తీసుకో, 2,000 తీసుకో, 7,000 తీసుకో, బతుకుతాడా? నీకు 50,000 పెన్షన్ వస్తేనే నీకు సాలట్లా, 1,00,000 రూపాయలు జీతం వస్తే నీకు సాలడంలా, 20,000 సంపాదిస్తే నీకు సాలడంలా, పాస్టర్ గారికి 5,000 ఇస్తే 10,000 ఇస్తే సరిపోద్దా? అంటే లోకంలో ఉన్న పరిస్థితి చెప్తున్నా, నేను ఎవరిని విమర్శ చేయట్లేదు. లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే సేవకుని చాలా తక్కువగా చూస్తుంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అవసరం లేదు రే వాళ్ళు నేను చూడాల్సిన పనే లేదు, నేను నీ స్వాస్థ్యము, నీకు కావలసినంత ఇస్తా, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను సృష్టికర్తను, నీకేం కావాలో సమస్త నేను ఇస్తా, నీకు నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు. అవునండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఓసారి ఒక కుటుంబం ఉంది, గతంలో ప్రతి నెలలో వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే 200 రూపాయలు కానుక ఇచ్చేవాడు. ఒక 20 ఏళ్ల సంగతి చెప్తాను, ఇప్పటిది కాదు. సరే కొన్ని రోజుల తర్వాత నా మీద అతనికి మనసు కష్టం కలిగింది. ఎందుకో నాకు తెలియదు, బైబుల్ రీడింగ్ ఇవ్వలేదనో, ప్రార్థన ఇవ్వలేదనో, మెసేజ్లో ఏమైనా అరిచి ఉంటానో ఆయన ఫీలింగ్ అయింది. నేను ఎవరినో వాక్యంలో ఉన్నదో చెప్తూ ఉంటా. ఆయన నా మీద కోప్పడి నా ఇంటికి రావద్దన్నాడు. ఇక నేనేం చేశాను, సరేలే అలాగేలే అన్నా. అయినా కూడా నేను వదిలిపెట్టకుండా వెళ్ళాను. వెళితే నీకేం కానుక నేను ఈయనన్నాడు. నీ కాను నాకెందుకు బాబు, నీతో నాకు దూరం ఉండకూడదనే ఉద్దేశంతో నేను వచ్చానని చెప్పి, అంటే సమాధానం ఉండాలి అని. అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఒక కొత్త వ్యక్తి కనపడ్డాడు నాకు. పాస్టర్ గారు మీరు పలానా సంఘంలో పాస్టర్ గారు అంట కదా, నేను కూడా చర్చికి వస్తాను, మా ఇంటిని దర్శిస్తారా మీరు అని అడిగాడు. రమ్మంటే వస్తాను బాబు, ఎప్పుడు రమ్మంటావు? రేపు రమ్మన్నాడు. రేపు వెళ్ళే తెల్లవారి ప్రార్థన చేసి వస్తే 1000 రూపాయలు కానుక ఇచ్చాడు నాకు. ఏమండి ఎంత పోయింది, ఎంత వచ్చింది?
అక్కడ 200 పోయింది, ఇక్కడ ఎంత వచ్చింది? అరే నువ్వు 200 ఇవ్వకపోతే దేవుడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు రా. ఏమండి, ఇది జనాలకు అర్థం కాదు. ప్రజలు ఏమనుకుంటారంటే మేమిచ్చే దాంట్తోనే ఆయన పోషించబడతాడు, మేమిస్తేనే ఆయన బతుకు లేపలేదు అనే మైండ్ ఉంటుంది ప్రజల్లో. కానీ దేవునిలో ఎలా ఉంటుందంటే నా సేవకుడు, నేను ఆయన్ని పోషిస్తాను, పోషించేది నేనే ఇస్తాను ఆస్తి అతనికి, నేనే ఆయనకి స్వాస్థ్యము. ఇంకేం కావాలండి? ఏం కావాలా? ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ 44వ అధ్యాయంలో, నేనే వారికి స్వాస్థ్యము, దేవుడే వారికి స్వాస్థ్యం అంట. ఎఫెసీ పత్రికలో ఇంకో మాట మనం గమనించవచ్చు. మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఎఫెసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. చాలమ్మా, చూసారా, మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యం అంట. ఏమండి, మనం ఇక్కడ ఏమయ్యామంట? యేసు క్రీస్తునందు స్వాస్థ్యము అయ్యాం మనం. ఎవరైతే యేసు ప్రభుని ఎరిగారో వారు స్వాస్థ్యమయ్యారు. అక్కడేమో లేవీయులకు దేవుడు నేనే స్వాస్థ్యం అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు క్రైస్తవుల దగ్గర, విశ్వాసుల దగ్గరకు వచ్చినప్పటికీ యేసు క్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. చూసారా, కింద ఫుట్ నోట్లో మనం గమనిస్తే 2వ మాటకి మనకొక స్వాస్థ్యమును ఏర్పరచెను అంటే ఏమయ్యాడు? యెహోవా దేవుడు ఈ లేవీయులకు ఆ స్వాస్థ్యం ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవులందరికీ కూడా యేసుక్రీస్తు స్వాస్థ్యం అయ్యాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారసత్వం అయ్యాడు. ఎవరయ్యా నీ వారసుడు అంటే యేసయ్య. ఎవరయ్యా నీ వారసుడు? నా కొడుకయ్యా. వాడు పనికి మాలినోడయ్యా. నా కొడుకు పనికి మాలినవాడు, లోకంలో తిరుగుతున్నాడు, లోక సంబంధమైన శాస్త్రాలతో ఉన్నాడు. దేవుడైతే ఉంటాడా? యేసుక్రీస్తు అయితే ఉంటాడా? ఎవరో నీ ఫ్రెండ్, ఎవరో నీ స్నేహితుడు, ఎవరు నీ బంధువు, ఎవరు నీ కుమారుడు, ఎవరు నీ కుమార్తె, ఎవరు నీ బంధువు? మనుషులైతే చెడ్డవాళ్ళుగా ఉంటారు, మనల్ని చెడగొడతారు. ప్రభు అయితే మనల్ని బాగు చేయవాడు. హల్లెలూయా. ఆయన మనకు స్వాస్థ్యం అయితే, చూసారా, పౌలు భక్తుడు అంటున్నాడు, యేసు క్రీస్తునందు మనము స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాము. అయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్పిన మాట. ఇర్మియా 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. నా మందిరమును, ఆ మందిరములో నేను నిలిచి ఉన్నాను, విడిచి ఉన్నానా? ఓకే, నా మందిరము నేను విడిచి ఉన్నానంట. అబ్బా, దేవుడంట తన మందిరమునే వదిలిపెట్టేసాడంట. నాకు వద్దు మందిరం. ఎందుకు వద్దండి? దేవుని మందిరాన్ని దేవుడు విసర్జించాడు, నాకు వద్దని అంటే అర్థం ఏంటి? మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ తప్పు చేస్తే ఏమంటాం మనం? రానాయన, మంచి కుమారుడా, మంచి కుమార్తె, నువ్వు మంచి పని చేసావు, దాయ్యా అని కౌగులించుకుందామా? ఎవడు రా నువ్వు? దొంగ, దొంగ నా కొడక, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, నా ఇంట్లో వెళ్ళిపో ఎదవా. అమ్మాయి చేసినకు పనికి మాలిందానా, ఎంత పని చేసావే, వెళ్ళిపో, నా ఇంట్లో నీకు అర్హత లేదు, ఇప్పుడే నేను నీళ్ళు పోసుకుంటాను. మనుషుని యొక్క ఉద్దేశం అది. ఎందుకు? ఎందుకంటే మనుషులు తప్పు చేశారు, కుమారుడు కుమార్తె తప్పు చేశారు. మరి దేవుడు ఏమన్నాడు చూసారా? ఏమన్నాడు దేవుడు? నా మందిరము నేను విడిచిపెట్టేశాను. దేవుడు అంట నేను ఉండనాయా ఇక్కడ ఈ మందిరంలో అంటున్నాడు. ఎందుకు ఉండను దేవుడు అన్నాడు? ఈ మందిరాన్ని విడిచి నేను వెళుతున్నాను. ఎందుకు అంటే చూడండి, ఎందుకు? నా స్వాస్థ్యము నువ్వు విసర్జించు, నా స్వాస్థ్యము నేను విసర్జించానంట. అంటే నా స్వాస్థ్యం అంటే మనుషుడు, నా స్వాస్థ్యము
నా కుమారుడు, నా ప్రజ, నా మనుషులు అని అనుకుంటే వాళ్ళు ఏం చేశారంట, నా స్వాస్థ్యం నేను విడిచిపెట్టాను. ఎందుకు విడిచిపెట్టాను? నా ప్రాణ ప్రియురాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించాను. ప్రాణ ప్రియురాలు అంటే సంఘం, వరుడు అంటే యేసు ప్రభు, ప్రాణ ప్రియురాలు అంటే సంఘము. నా ప్రాణ ప్రియురాల్ని శత్రువుకి అప్పగించాను. ఎందుకు? దేవుని మందిరాన్ని, నా మందిరాన్ని విడిచిపెట్టాను, నా స్వాస్థ్యాన్ని నేను విసర్జించాను, నా ప్రాణ ప్రియురాల్ని శత్రువుల చేతికి అప్పగించాను, అంటే సాతానికి అప్పగించాను. ఎందుకంటే 8వ వచనంలో నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయనో. ఏమండి, ఎందుకంటే నేను ఎందుకు నా స్వాస్థ్యమైన ప్రజలను విడిచిపెట్టాను, నా మందిరంలో కూడా నేను ఉండకుండా మందిరాన్ని విడిచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే నా స్వాస్థ్యము అడవిలోని సింహము వంటిది. సింహము ఏం చేస్తుందండి? సింహము క్రూరమైనది. సింహము ప్రతి జంతువును వేటాడి తింటుంది. ప్రతి జంతువును కొనుక్కొని తింటదా? ఏమండి, ఒక 100 రూపాయలు ఇచ్చి మేకను కొనుక్కొని వచ్చుకొని తింటదా? వేటాడి, పైనబడి, దోపిడి, దౌర్జన్యము, పైనబడి పరిగెత్తిచ్చి పట్టుకుంటుంది. ఇప్పుడు నా స్వాస్థ్యము సింహము వంటిదైంది కాదండి. మనుషుడు ఎలా ఉన్నాడు ఈనాడు? సింహములా ఉన్నాడు. వాడికి మనమే పేర్లు పెడతాం. వాడు సింహం వంటి వాడు రా అంట, వాడు సింహం వంటి వాడు. మనం యేసు ప్రభు మనల్ని ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అందుకని ఇతరులు మనల్ని ఏమంటున్నారు తెలుసా? గొర్రెలు అన్నాడు. గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభు చెప్పాడు కదా. మనం కూడా ఏమన్నాం? అయ్యా నేను నీ గొర్రెనయ్యా అంటున్నాం. ఓకే, తప్పేం లేదు. వాళ్ళు ఏమన్నారు? మీరు గొర్రెలు అంటున్నారు. ఓకే, యేసయ్య చెప్పాడు, మీరు చెప్పేది ఏంది? యేసయ్య చెప్పాడు, మీరు చెప్పేది ఏంది? మీరేం మమ్మల్ని అవమానించట్లా, మేమే యేసయ్య మాకు చెప్పాడు. యేసయ్య మమ్మల్ని అవమానించలేదు. అవమానించేవాడైతే మీరు మేకలు అనేవాడు, మీరు నక్కలు అనేవాడు, మీరు కుక్కలు అనేవాడు. ఏమన్నాడు? మనల్ని గొర్రెలు అన్నాడు. అంటే గౌరవం అది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇతరులు గొర్రెలు అనే అవమానంగా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. నేను ఒకసారి ఎవడో ఒక వ్యక్తి ఒక సేవకుని తిడుతూ మెసేజ్ పెడితే నేను దానికి ఒక ఏమనాలా ఒక కౌంటర్ ఆన్సర్ ఇచ్చా. ఏరా నీకు బుద్ధి ఎక్కడుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మత సంబంధమైన నియమాలు తెలియవా నీకు? మరొక మత సేవకుడిని ఇలా అవమానకరంగా మాట్లాడతావని పెట్టా. దానికి ఇంకొకడు ఎవడో పెట్టాడు, నువ్వు కొండ గొర్రెలాగా ఉన్నావే అని. నేను వెంటనే ఆన్సర్ ఇచ్చా, ఎస్ నేను కొండ గొర్రెనే అని చెప్పా. అంటే గొర్రెల కన్నా గొప్పది కదా కొండ గొర్రె. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనము దేవుడు అన్నాడు నీవు గొర్రెవ కావు, ఇప్పుడు నీవు సింహం అయినావు. సింహం ఏం చేస్తుంది? దౌర్జన్యం, దోపిడి, పైనబడి కొరుక్కొని చంపుకొని తింటది. మనుషులు ఇప్పుడు అలా ఉన్నారు. మనుషులపై మనుషులు దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు. మీరు గమనించారా? మరియమ్మ తల్లి మీద చండాలమైన పోస్టులు పెడుతున్నారు యూట్యూబ్లో. యేసు ప్రభు మీద చండాలమైన, మనుషుల మీద మనుషులు పెట్టుకుంటున్నారు. అది మానవత్వమా? ఏమంటే మానవత్వమా? అది ఒక మనిషిని విమర్శ చేయడం, అది ఏం విమర్శ చేయాలా? సద్విమర్శ చేయాలి. చేస్తే వాళ్ళు బాధపడేలాగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొరకు, వాళ్ళ ఆడవాళ్ళ కొరకు చండాలమైన ఏమిటది అంటే మనుషులు అలా తయారయ్యారండి. అందుకే దేవుడు అంటాడు వాళ్ళు సింహము వంటి వారయ్యారు. చూడండి ఏమన్నాడు ఇంకా, నా స్వాస్థ్యము
అడవిలోని సింహం వంటిదైంది, ఆమె నా మీద గర్జిస్తుంది. అబ్బా, దేవుడి మీద గర్జిస్తుందంట. అవును, ఏంటి దేవుడా నాకు ఈ కీడు చేశావు? నేను పోయినసారి కూడా మీకు గుర్తు చేశాను. ఒక ఆమె భర్త తాగి చచ్చిపోయాడు. ఆమె అంటుంది, పాస్టర్ గారు నా భర్తని దేవుడు చంపేశాడయ్యా. అదేందది? దేవుడా ఎందుకు నా భర్తను చంపావు? దేవుడు చంపాడా? తెలియక దేవుని మీద గర్జిస్తున్నాం అనమాట. అదే గర్జించడం అంటే. దేవుని మీద గర్జించడం అంటే నీవు చేసుకొని దేవుని మీద నేరారోపణ వేస్తున్నావు. నువ్వు తాగి నువ్వు సచ్చి దేవుడు చంపాడంటున్నావు. నువ్వు లంచగొండి పోయి పోలీసు వాళ్ళని పట్టుకోవడానికి కారణం దేవుడు అంటున్నావు. నువ్వు త్రాగుబోతు పోయి దేవుడు నాకు అలవాటు ఇచ్చాడు అంటున్నావు. దేవుడు ఇస్తాడు అలవాట? నీలోన వ్యసనము, అసూయ, ద్వేషము, కుట్రలు, కుయుక్తులు ఇవన్నీ సాతాను ద్వారా వచ్చాయి. అవి దేవుడిచ్చే కాదు. దేవుడిచ్చేది సమాధానం, సంతోషం, స్నేహం, దీర్ఘశాంతం. ఇవి దేవుడిచ్చేది. ఎందుకంటే ఆయన గుణగణాలు అవి. ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు ఎలా తయారు చేశాడు? తన స్వరూపము చొప్పున. అంటే తన స్వరూపం అంటే ఏంటి? తన గుణగణాల చొప్పున అని. దేవునిలో ఉన్న గుణగణాలతో మానవుడు ఆదామును తయారు చేశాడు దేవుడు. అంతే. దేవునికి ముక్కు ఉంది, నోరు ఉంది, ముఖం ఉంది, కాళ్ళు ఉంది. ఇవి కాదు రూపం అంటే. గుణగణాలు, ఆయన క్యారెక్టర్స్. ఆయన క్యారెక్టర్స్తో తయారు చేస్తే ఇప్పుడు మనిషి ఏమాడంట? సింహము వంటి వాడు, దోచుకునేవాడు, దోపిడీదారుడు, దొంగ, హంతకుడు, వ్యభిచారి. ఇంకా ఏమన్నాడు చూడండి, నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షిట. క్రూర పక్షిట. పక్షి పొడలంట. దాని మీద పొడలు ఉంటాయంట. అంటే ఈ పొడలు అనేటువంటివి దుర్మార్గతకు సాదృశ్యము. అలా అయ్యాయి. అలాంటి మనిషి, అలాంటి స్వాస్థ్యం నాకు తయారైంది. దేవుడు మనిషిని స్వాస్థ్యముగా ఉండమని అన్నాడు. మనిషికి నేనే స్వాస్థ్యం అన్నాడు. ఇప్పుడు ఆ స్వాస్థ్యంగా ఉండాల్సిన మనిషి దుర్మార్గుడయ్యాడు. అందుకే యేసు ప్రభు ఈ మానవాళ్ళని తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన వాళ్ళగా ఉంచుకోవడానికి, తన యందు జీవించడానికి సిలువలో మరణమయ్యాడు. యేసుక్రీస్తు మరణము ద్వారా మనిషి ఎలాంటి స్వాస్థ్యాన్ని పొందబోతున్నాడో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, దానికి ముందు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అక్కడ ఒక మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. క్రూర పక్షి అయిన ఓ మానవుడా, అడవిలోని సింహము వంటి వాడైన ఓ మానవుడా, నేను నిన్ను మరలా పుట్టిస్తున్నాను. ఎలాగో తెలుసా? నా స్వాస్థ్యాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అంటే మనము జీవిస్తూనే నిరీక్షించేటువంటి వారంగా, అంటే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూచే వారంగా ఉండడానికి అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యము మనకు కలగడానికట. చూసారా? మనల్ని మరలా జన్మింపజేసింది ఎందుకు అంటే మనలో అక్షయమైన స్వాస్థ్యం ఉండాలి. అక్షయము అంటే క్షయము కానిది, పాడు కానిది, పనికి రాకుండా పోయేది కాదు, అది ఉపయోగపడేదిగా ఉండేది.
క్షయము కానిది అనమాట. అక్షయము, క్షయము కానిది. అలాగే నిర్మలమైనది అంటే మలము కానిది, నిర్మలమైనది, ప్రశాంతమైనది. వాడబారనిది అంటే, వాడబారనిది అంటే ఎంత వాడినా పాడైపోదు అది. ఇప్పుడు కర్పూరం వాడామనుకోండి ఏమవుద్ది? కర్పూరం కరిగిపోద్ది. క్యాండిల్ వాడామనుకోండి ఏమవుద్ది? అది కరిగిపోద్ది. ఇలా కొన్ని వస్తువులు ఉన్నాయి కరిగిపోతాయి. అంటే వాడబడితే ఉదాహరణ బట్టలు ఒకరోజు వేసుకుంటాం, రెండో రోజు ఏమవుతాయి? ఈ బట్టలు పాడైపోతాయి, పాత అయిపోతాయి. దేవుడు మనల్ని ఎలాంటి స్వాస్థ్యం వచ్చాడంటే వాడబారని స్వాస్థ్యము. నేను ఒక కుర్రోడికి పెళ్లి చేశాను, ఎప్పుడో సంగతులండి, ఇప్పుడు లేడు, అతను చనిపోయాడు. అతను ఎప్పుడు పెళ్ళైన కాడి నుండి దాదాపు 4 ఏళ్ళు నేను ఎప్పుడు చూసినా ఫ్రెష్గా కొత్త బట్టలు వేసుకొని కళకళలాడుతూ ఉండేవాడు. నేను కనపడినప్పుడల్లా అతను పలకరించి ఏ బాబు ఇంకా పెళ్లి కొడుకులాగా ఉన్నావు అనేవాడిని. సార్ దేవుని ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం సార్ అని. నాదేముంది అంటే మీరే కదా పెళ్లి చేసింది, అందువల్ల నేను పుల్లగానే ఉన్నాను, పుష్కలంగా ఉన్నాను, సంపూర్ణంగా. అంటే వాడిపోలేదు నేను. చూసారండి, 4 ఏళ్ళు నేను ఏందా 4 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఎట్టున్నామంటే సార్ దేవుని ఆశీర్వాదం సార్ అని నవ్వుతూ వెళ్ళేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనలను దేవుడు మరలా జన్మింపజేశాడంటే, మారు మనసు పొందేటట్టు చేశాడంటే, విశ్వాసంలో జీవించడానికి చేశాడంటే దాని అర్థం ఏంటంటే మనం వాడబోరకూడదు, పాత క్రైస్తవులు అవ్వకూడదు, పాత విశ్వాసులు అవ్వకూడదు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ క్రైస్తవుడుగా ఉన్నావో ఈరోజు కూడా అలాగే ఉండాలి. బాప్తిజం తీసుకున్నప్పుడు బల్ల ఉంటుంది నాయన, తెల్లని వస్త్రాలు వేసుకొని రండి అని చెప్తాం. ఆ రోజు తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తారు. తర్వాత వారం లేక 4 నెలలు 2 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత మామూలు నల్ల వస్త్రాలు వేసుకొని వస్తారు. ఎందుకని? ఏమయ్యారు వాళ్ళు? వాడిపోయారు. హల్లెలూయా. వాడిపోయారు అంటే ఏంది? ఏం పర్లేదు, ఏమనుకోలే పాస్టర్ గారు, నేనేమనుకోను, నాకేంది, నువ్వు తెల్ల బట్టలు వేసుకొని వస్తే వెరీ గుడ్, మొదటి ఆదివారాన్ని ఇతను చక్కగా అవలంబిస్తున్నాడు, వెరీ గుడ్ పర్సన్ అనుకుంటాను నేను మనసులో. ఒకవేళ అవసరం అయితే పైకి కూడా మెచ్చుకుంటా కూడా. కొన్ని సందర్భాలు అవతల వాళ్ళు బాధపడతారు అనుకుంటే మెచ్చుకోను, ఎందుకంటే పక్కన వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నా, ఇక్కడ మీరెవరు ఫీల్ అవ్వాల్సిన పనిలే, ఉదాహరణ కోసం చెప్తాను. ఒక వ్యక్తిత్వం ఇప్పుడు మార్పు చెందినప్పుడు ఎలా ఉండాలి, కొంతకాలం తర్వాత ఎలా ఉండాలి. నేను మారు మనసు పొందినప్పుడు రోజు వేకుజాము లేచి 2 గంటల ప్రార్థన చేసుకునేవాడిని. వేకుజాము 4 నుండి 3 నుండి తెల్లారిన దాకా ప్రార్థన చేసుకునేవాడిని. మరి ఇప్పుడు అన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నానా? చేయట్లేదు. ఏంటి కారణం? వాడిపోయా. స్వాస్థ్యం ఎలా ఉండాలంటే ఇట్లా వాడిపోకూడదు. నేను కానీ మీరు ఎవరైనా అంటే మొదట విశ్వాసం ఎలా ఉందో అదే విశ్వాసం ఉండాలి. అలా ఉండడానికే దేవుడు మరలా మనల్ని జన్మింపచేశాడు. అదే ఇక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడు? అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కార్యక్రమం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడట. ఇంకొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 వచ్చి, హెబ్రీ 9:15, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మధ్యవర్తి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. మధ్యవర్తి అంటే ఎవరైనా ఏంటి ఆయన చేసిన పని? దేవుడు సృష్టికర్త, మనల్ని చేశాడు. దేవునికి మనకి ఆదాము అవ్వల వల్ల దూరం అయిపోయాం, అసమాధానం ఏర్పడింది. ఈ మనిద్దరిని ఒకటి చేయడానికి యేసు ప్రభు వచ్చి మధ్యవర్తిగా శిలువలో తన ప్రాణం పెట్టాడు, మధ్యవర్తిత్వం జరిగించాడు. ఇప్పుడు మనం తిరిగి తండ్రి దగ్గరికి చేరాలి.
అదే అంటున్నాడు ఇక్కడ. మధ్యవర్తిత్వము యేసు ప్రభు చేశాడు. ఎందుకంటే పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొందడానికి. నిత్యమైన స్వాస్థ్యము పిలువబడిన వారంటే మనమే. యేసు ప్రభు నామంలో పిలువబడిన వారం, యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందిన వారు, యేసు ప్రభు నామంలో క్రైస్తవులుగా చేయబడిన వారు. మనము నిత్యమైన స్వాస్థ్యముకు వచ్చిన వాగ్దానం పొందాలి. ఏమిటి ఆ నిత్యమైన స్వాస్థ్యము? లేవీయులకేమో దేవుడే అన్నారు, దేవుడేమో భౌతిక సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ యేసు క్రీస్తునందు మనం స్వాస్థ్యం అని పౌలు అంటున్నాడు. మీరు నా స్వాస్థ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు? ఎందుకో సింహం వంటి క్రూర పక్షి వంటి వారయ్యారు అని అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మీరు నిత్యమైన స్వాస్థ్యము కూర్చున్న వాగ్దానం పొందడానికి, నిత్యమైన స్వాస్థ్యం అనే వాగ్దానాన్ని మీరు పొందడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి అయ్యాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. నిత్యమైన స్వాస్థ్యము మనకు కావాలి. ఈ లోకంలో ఉండేటువంటిదంతా అశాశ్వతమైన స్వాస్థ్యము. ఒకవేళ దేవుడు మనకు పొలం ఇచ్చి ఉండొచ్చు, కుమారుని ఇచ్చి ఉండొచ్చు, కుమార్తెలు ఇచ్చి ఉండొచ్చు, ఆస్తి ఇచ్చి ఉండొచ్చు, సంపద, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ఇలాంటివి ఎన్నైనా ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ వీటిని ఇక్కడ విడిచిపెట్టి మనం వెళ్ళాల్సిన వాళ్ళమే. అయితే దేవుడు ఇచ్చేటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యము అది మనం పొందాలట. ఎలాంటిదంట అది? ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక ఎలా ఉంది? కొలసీలు 1:12, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయన తగినట్లు నడుచుకొనవల్లని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. చూసారండి, ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అంట. అది తేజోవాసులు, తేజస్సులో నివసించేటువంటి వారు పరిశుద్ధులు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం అంటది. ఆ స్వాస్థ్యం, ఆ వారసత్వము ఎక్కడుంది? ఆ వారసత్వం అంట అది ఎలా ఉందట? తేజస్సుతో కూడిన వారసత్వంలో నివసించేటువంటి స్థలం అది. అక్కడ పరిశుద్ధులు ఉంటున్నారు. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం మనం. తేజోవాసులు అంటే వెలుగు నివాసము. వెలుగు నివాసం ఇంతకుముందు కూడా చెప్పా. రాత్రులు మీరు పడుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేసి పడుకుంటున్నారా, ఆన్ చేసి పడుకుంటున్నారా? అంటే చీకట్లో పడుకుంటున్నారా, వెలుతురులో పడుకుంటున్నారా? బిల్ అవుతుందనే బెడ్ ల్యాంప్. సార్ తెలివిగా చెప్తున్నాడు. బెడ్ ల్యాంప్ రైటే. తక్కువ వెలుతురులో, ఓకే, తక్కువ వెలుతురు. ఏమన్నాడు? తేజోవాసులట. తేజోవాసులు అంటే తేజస్సు, భయంకరమైన తేజస్సు. విపరీతమైన లైటింగ్. తేజస్సు అంటే అది విపరీతమైన లైటింగ్. విపరీతమైన లైటింగ్లో నివాసం ఉండేటువంటి పరిశుద్ధులు. కరెంటు బిల్లు అయినా దయచేసి ఒక సేవకునిగా చెప్తున్నా, మీరు చీకట్లో ఉండొద్దండి. అది రాత్రి అయినా పగలైనా, అది రాత్రి అయినా పగలైనా. ఉదాహరణకు మాట చెప్తా. చీకట్లో పడుకున్నాం అనుకోండి,
ఉదాహరణకు చెప్తున్నా, ఏమనుకోవద్దు, ఎవరేమనుకోవద్దు. చీకట్లో పడుకుంటే మన ఒంటిపై వస్త్రము ఉందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉంది అనుకుందాం, జిల పుట్టింది, గీరుకోవాలా, అప్పుడు ఏం చేస్తాం? చీకటే కదా, ఆ వస్త్రాన్ని తొలగించి గీరేసుకుంటాం. అదే వెలుతురుందనుకోండి, వస్త్రాన్ని తొలగిస్తామా? అంతే. అర్థం చేసుకోండి మీరు, చీకటిలో చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. అది పగలైనా రాత్రి అయినా, అది పగలైనా రాత్రి. మనము క్రైస్తవులము, తేజ సంబంధమైన నివాసంలో జీవించాల్సిన పరిశుద్ధులము. పరిశుద్ధుడు బారుకుపోతాడా? పరిశుద్ధుడు చీకటిలో దొంగతనం చేస్తాడా? ఏమండి? సో ఈ తేజ సంబంధమైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము ఎక్కడుంటుంది? అది పరిశుద్ధుల స్వాస్థ్యము ఎక్కడుంటుంది? పరలోకము. హల్లెలూయా. ప్రభు సన్నిధి. హల్లెలూయా. ప్రభు ఉండే దగ్గర పరిశుద్ధులు ఉంటారు. ప్రభు ఉండే దగ్గర తేజస్సు ఉంటుంది. ప్రభు ఉండే దగ్గర నివాసము దేదీప్యమానమై వెలుగొంతూ ఉంటుంది. కొండ మీదకి వెళ్ళాడు యేసు ప్రభు 3 శిష్యులను తీసుకొని. అక్కడ ఏమైందంట? రూపాంతర అనుభవము. యేసు ప్రభు కొండ మీదకి పోయినా ఆ వెలుగు మయమై, ఆయన వస్త్రాలట ఏ చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లనివైపోయాట. సూర్యుడు కూడా సిగ్గుపడేంత వెలుతురు ఉందట. ప్రియమైన వాళ్ళరా, స్వాస్థ్యం అంటే అది. పాడైపోయిన పొలము, శిథిలమైపోయిన ఇల్లు, ఏదో కొద్ది గొప్ప ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి కాదు. చెడిపోయిన కుమారుడు కుమార్తె కాదు. వారసత్వం అంటే క్రైస్తవునికి వారసత్వం అంటే ఇదే. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము ఇదట. ఇందులో మనం పాలివారం అయినామని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఆయన బతిమాలుకున్నాడు దేవుణ్ణి. అయ్యా, నీ కృతజ్ఞతాస్తులు చెల్లించవాలని దేవుని బతిమాలుచున్నాము అంట. అంటే ఏంటి అర్థం? క్రైస్తవులు తేజోవాసుల పరిశుద్ధుల సహవాసంలో స్వాస్థ్యంలో ఉన్నారు అనే మాట. ఈ ఉదయము ప్రియ దేవుని సంగమా, మనము అలాంటి స్వాస్థ్యంగా ఉన్నామా? అలాంటి స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళగలుగుతున్నామా అనే విషయాన్ని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని పరిశుద్ధ నామంలో ఈ లోక సంబంధమైన వారసత్వం మనం అనుకుంటాం. కొడుకు పుట్టాడు అనగానే కుమారుడు, పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి తప్పించువాడు అని అర్థం. తప్పిస్తాడా? ఏమండి, తప్పిస్తాడా? నా కొడుకులు ఇద్దరు ఏడో పోయి ఉన్నారు, నేను ఏడో ఉన్నా. నాకేమైనా జరిగితే ఎవడు నన్ను చూసేది? ఏమండి, ఒకవేళ నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు అనుకో, నేను చచ్చిపోయాను, నా శవాన్ని పూడ్చిపెట్టాలంటే నా కొడుకు రావాలంటే అమెరికా నుండి రావాలా? వీసా లేదండి అంటారు, టికెట్ దొరకలేదండి అంటారు. ఎట్టొస్తాడు? కారు వేసుకొని రాగలడా? రాలేడుగా. ఏం చేస్తారు? 2 రోజులు 3 రోజులు చూసి సమాధి చేస్తారు. కనీసం నా కొడుకు నా శవాన్ని కూడా చూడలేడు. ఇదా వారసత్వం? వద్దండి, ఇవన్నీ వద్దనే వద్దు. ఇవన్నీ లోక సంబంధమైన వారసత్వాలే, లోక సంబంధమైన స్వాస్థ్యమే ఇది. ఇవి మనం వెంబడి రావు. మనం అనుకుంటాం మనలేదో ఉద్ధరిస్తారు, ఏమి ఉద్ధరించరు. మన పొలాలున్నా, స్థలాలున్నా, ఆస్తులున్నా అవేం మనల్ని ఉద్ధరించలేవు. రకరకాల కబ్జాలకు గురైపోతుంటాయి స్థలాలు ఉంటే. పోయిన వారంలో కూడా నేను మీకు చెప్పాను, ఒక అడుగు దగ్గర తేడా వచ్చి గొడవ అయింది. తీసుకోండి రాని వదిలేశాను. ఒక అడుగు. ఆ అడుగు వల్ల ఆయన ఏమైనా బంగ్లా కడతాడా? నాకేమైనా కోట్లు లాస్ వస్తుందా? ఒక అడుగే కదా. రేపు చచ్చిపోతే మన శవాన్ని, శరీరాన్ని పూడ్చిపెట్టడానికి స్థలం దొరకదో? ఉదయకాలమున
దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనం ఆలోచన చేయాల్సింది, లోక సంబంధమైన స్వాస్థ్యం వల్ల మనకు ప్రయోజనం లేదు. దేవుడే మనకు స్వాస్థ్యంగా ఉండాలి, లేక దేవుని యందు మనం స్వాస్థ్యంగా ఉండాలి. లేదు అంటే తేజోవాసులైన స్వాస్థ్యంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారులుగా మనం ఉండాలి. మనకు అది నిత్యమైన స్వాస్థ్యం. అక్కడ మనం ఎల్లకాలం ఉంటాం దేవుని దగ్గరే. దేవుని దగ్గర ఉండేటువంటి ఆ సహవాసంలో ఉండేటువంటి ఆ స్వాస్థ్యం మనకు కావాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. ఇవి మనల్ని ఏమీ చేయలేవు. మనల్ని ఏమైనా గమ్యం చేర్చగలేదు ఏదంటే ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యము. అది ప్రభుతో ఉండేది. అలాంటి పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అప్పుడు సింహము వంటి స్వాస్థ్యంగా మనం ఉండం, క్రూర పక్షి వంటి స్వాస్థ్యముగా మనం ఉండం, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యంగా ఉండం, దేవునికి ప్రియమైన స్వాస్థ్యముగా మనం ఉంటాం. వాక్యంలో ఒక మాట ఉంది, 127వ కీర్తన, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అంటే ఇక్కడ దేవుని పిల్లలు అని అర్థం. దోస్ హూ ఆర్ బిలీవ్ ఇన్ జీసస్ నేమ్. యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారు బిడ్డలు, దేవుని బిడ్డలు. యోహాను సువార్త 1:12 అంటాడు కదా, దేవుని నామాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కనుక కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే యేసు ప్రభునందు మనందరం ఆయన బిడ్డలమైతే ఆయన స్వాస్థ్యములో మనం వెళ్తాం. వారసత్వం ఏదయ్యా నీ వారసత్వం? నా వారసత్వం పరలోకములో ప్రభు దగ్గర ఉంది. నేను అక్కడ నాకు వారసత్వం ఉంది. ఇక్కడ ఇదేం లేదు. ఇక్కడ చనిపోతే పారేస్తారు, చాలామంది అనే మాట తెలుసా? అయ్యా ఎందుకు ఇంకా శవాన్ని పారేయాలా? నీ తండ్రిగా, నీ తల్లిగా, నీ తోబుట్టుగా, నీ రక్త సంబంధిగా పెట్టుకొని ఇప్పుడేమండవు? పారేద్దాం, తీసేద్దాం కదండి. చాలా మంది క్రైస్తవులు ఇదే భాష మాట్లాడతాం, తీసేద్దాం, పారేద్దాం. పోనీ మీ నాయన చనిపోయాడు, లేక మీ అమ్మ చచ్చిపోయింది, ఏడబెట్టారు? ఇంట్లో పెట్టారా? బయట పెట్టారు? ఏడబెట్టారండి? బయట పెడతారు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను లేను, ఏలూరు నుండి వస్తున్నాను, ఇట్లా చర్చికి వెళ్ళి వరండా బయట పెట్టున్నారు, పోర్టుకో కింద. నా కడుపులో మండింది, ఎవర్రా ఇక్కడ పెట్టింది హర్ష. ఇక అప్పుడు మన పిల్లకాయలు అన్నారు, సార్ బయట మంచు పడుతుందని కొయ్యరోళ్ళు ఇక్కడ కూర్చొని పాటలు పాడడానికి ఇక్కడ పెట్టాము సార్ అన్నారు. సరే ఇక వాళ్ళ మాట కాదని వాళ్ళందరినీ మంచులో ఉండమని ఎక్కడ చెప్తాం? పాడేవాళ్ళు కదా రాత్రి అంతా. సరేనయ్యా అని చెప్పి వాళ్ళ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వరండాలు, ఇంట్లో కూడా పెట్టుకోలే. ఇంట్లో పెట్టుకోవచ్చుగా. ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళు వద్దంటారుగా. మన ఇంట్లో వద్దు, ఇంట్లో వద్దు. నిన్నదాకా ఇంట్లో లోపల బెడ్రూమ్లో ఏసీ రూమ్లో ఉన్న మనిషి కదా, ఏసీ రూమ్లో ఉంచవచ్చు కదా శవాన్ని. అది మన పరిస్థితి. మనిషిని తత్వం ఇది. నేనా అని కాదు, ఇక్కడ జనరల్గా చెప్తున్నా. మనుషుని యొక్క ఉద్దేశం అలాగే ఉంటుంది. కానీ అసలైన స్వాస్థ్యంలోకి వెళ్ళగలిగేది మన ఆత్మే. సో దాన్ని పొందడానికి మనం సిద్ధపడాల్సి ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్న దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. స్వాస్థ్యము, వారసత్వము, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైందే ప్రభా. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోనే మా పాలు ఉండాలి. దాని కొరకే మేము ప్రయాసపడాలి. మీరే మాకు స్వాస్థ్యము. మాకు ఈ లోకంలో అనేకమైన భౌతిక సంబంధమైన స్వాస్థ్యాలు మీరు మాకు ఇచ్చారు. వారసత్వాలు ఇచ్చారు, బిడ్డలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు,
ఆర్థిక పరిస్థితులు ఇచ్చారు. అవన్నీ కూడా మా జీవితానికి ఉపయోగపడేవే. కానీ మా మరణం తర్వాత మాకు పాలు కలిగేది కేవలం తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములోనే. అట్టి స్వాస్థ్యము నీ దగ్గరే ఉంది ప్రభా. అట్టి స్వాస్థ్యంలోకి మేము రావాల్సి ఉంది నాయన. అదే మా వారసత్వం. ఈ లోకంలో మా కుమారుడు కాదు, కుమార్తె కాదు, సంపద కాదు, నీవే మా స్వాస్థ్యము. అవును తండ్రి, నీవే మా స్వాస్థ్యం అయితే మా జీవితానికి ఇంకా కొదువే లేదు నాయన. ఎంతకాలం ఈ లోకంలో జీవించినా మీ దగ్గర శాశ్వత స్వాస్థ్యంలో మేము ఉంటామనే నమ్మికతో మేము మిమ్మల్ని నమ్ముకోవాల్సి ఉన్నది ప్రభా. ఈ వర్తమానం మా అందరికీ ఉపయోగకరం చేయండి. ఈ వర్తమానం ద్వారా మాలో ఆధ్యాత్మికతను పెంచండి ప్రభా. ఈ లోక సంబంధమైన పోకడ కాకుండా ఆత్మీయ సంబంధమైన పోకడలో మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగునట్లుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినందుకై వందనాలు చెల్లిస్తూ, ఒకవేళ ఇంకెవరైనా ఆ స్వాస్థ్యంలో పాలు లేని వారు ఉంటే వారికి అట్లాంటి అనుభవాన్ని ఇవ్వమని, బాలి పాగస్తులు కావడానికి సహాయం చేయమని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.